మీలో చాలామంది విక్రమ్ నటించిన అపరిచితుడు సినిమా చూసే ఉంటారు. దాంట్లో విక్రమ్ 3 మనస్తత్వాలు కలిగిన మనిషిలా నటించాడు. వాటిలో ఒక క్యారెక్టరే అపరిచితుడు. అపరిచితుడు అప్పుడప్పుడు బయటకు వస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలోని అపరిచితుడు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. దాదాపు వచ్చేసినట్టే అనుకోండి. జగన్ రెడ్డిని దగ్గర నుంచి చూసే వాళ్ళకి తెలుసు, జగన్ ముందు ఒక రకం, వెనకాల ఇంకో రకంగా ఉంటాడని. చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా ముఖం పెట్టి తన దగ్గరకు వచ్చే వాళ్ళ నెత్తిని నిమిరి ముద్దులు పెట్టే జగన్ రెడ్డి మనకు కనిపించే వ్యక్తి. అదే మనిషి వెనకాల ఇంకొక రకంగా ఉంటాడని కూడా చెప్తారు. జగన్ గురించి కాంగ్రెస్ నాయకులు ఒక మాట చెప్పేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకానొక టైంలో జగన్ను చూసి చాలా భయపడ్డాడట. హైదరాబాద్ రావద్దని బెంగళూరులోనే ఉండమని చెప్పేవాడని చెప్తారు. మనకు తెలియని జగన్ రెడ్డి చాలా కత్రోడ్ క్రిమినల్ పొలిటీషియన్గా ఉంటాడట. నీకెంత నాకెంత అన్న టైప్ అన్నమాట. ఊరికినే కోపం వచ్చేస్తుందట. జగన్ మాటకు ఎవరు ఎదురు చెప్పినా ఊరుకోడంట. ఆ కోపంలో చేతిలో ఏదుంటే అది విసిరేస్తాడని చెప్తారు. అటువంటి జగన్ రెడ్డి నోట వెంట వచ్చే మాటలే ఎక్కడున్నా లాక్కొస్తా, జైల్లో పడేస్తా, రప్ప అంటే తప్పేంటి, నరకడం మంచిదేగా, ఎవ్వండి వదలలాంటి మాటలు. ఆయనకు తన మన అనే భేదాలు ఏముండవు. ఎవరైనా ఒకటే. తనకు లాభం ఉంటే పక్కన పెట్టుకుంటాడు, అవసరం లేదంటే తీసి అవతల పారేస్తాడు. జగన్కు కావాల్సింది అధికారం, డబ్బు. వీటి కోసం ఏవైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. సమాజ సేవ, ప్రజలు లాంటి తొక్కలో సెంటిమెంట్లు ఆయనకి ఏమీ ఉండవు. ప్రతిదీ వ్యాపారమే. ఆయన అవినీతి చేయటం జగన్ ప్రత్యేకత. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి చేయటంలో జగన్ PhD చేశాడు. తన అవినీతిలో పక్క వాళ్ళు ఉన్న వాళ్ళను కూడా తనతో పాటు రంగంలోకి దించుతాడు. వాళ్ళకు కూడా డబ్బు రుచి చూపిస్తాడు. తనను పట్టుకోవాలంటే ముందు వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు తన గురించి చెప్పాలి. వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు తినవాళ్లేగా. ఇప్పుడు నడుస్తున్న లిక్కర్ కేసు కూడా ఇదే. రేపు వచ్చే ఇసుక కేసు కూడా అంతే. లిక్కర్ కేసులో కింద వాళ్ళు అందరూ దొరికారు, ఆయన మాత్రం సేఫ్. జగన్ రెడ్డి లాంటి నాయకుడు దేశంలో ఇప్పటి వరకు ఎవరూ లేరు, ఇక ముందు రారు కూడా.